హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు స్మార్ట్ స్టాపర్స్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మార్కెట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ద్వారా బ్యాంక్ నిఫ్టీలో మనకి ఎటువంటి ఎంట్రీస్ వచ్చాయో ఈ రోజు క్లాస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈ రోజు అయితే ఒక ఎంట్రీ వచ్చింది. అట్ ద సేమ్ టైం నన్ను ఏదైతే చెప్పుకున్నా ఎగ్జాక్ట్ గా ఆ సినారియో జరిగింది. సో ఆ ఎంట్రీ చాలా మంచిగా రిస్క్ రివార్డ్ ఇచ్చింది అనమాట. సో ఆ ఎంట్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకునే ముందు ప్లీజ్ ఈ వీడియో కానీ చూస్తున్న వాళ్ళు మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదే విధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో కంటెంట్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఓకే, సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం టైం వేస్ట్ చేయకుండా. ఓకే, నేను మీకు చెప్పాను కదా, లైక్ ఈ ఏరియా నాకు చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఇక్కడ నుండి మార్కెట్ మళ్ళీ 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ అవుతుంది క్యారెక్టర్ అయితే నేను మళ్ళీ ఇక్కడ నుండి కాల్ ఎంట్రీ తీసుకుంటానని చెప్పేసి నిన్న వీడియోలో లాస్ట్ 10 minutes లో ప్రతిరోజు మార్కెట్ లో నెక్స్ట్ రోజు ఏం జరుగుతుంది అని కూడా పాయింట్ చెప్తున్నాను. మీరు చూస్తున్నారు లేదు తెలియదు మరి నాకు. ఓకే, సో అయితే ఈ రోజు మార్నింగ్ గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయ్యి లైక్ ఈ ఏరియా దగ్గర నుంచి అంటే లైక్ సరిగ్గా బ్రేక్ చేయలేదు. బ్రేక్ చేయకుండా ఏంటంటే డౌన్ సైడ్ వచ్చేసింది. డౌన్ సైడ్ ర్యాలీ అయిపోయినా నేను ఏం చేశానంటే నేను ఈ లెవెల్ లైక్ ఈ లెవెల్ వచ్చేంత వరకు వెయిట్ చేశాను అనమాట. ఓకే, వెయిట్ చేసాను, బాగానే ఉన్నాను. సో 1 minute టైం ఫ్రేమ్కి వెళ్ళి చెక్ చేసుకున్నాను. 1 minute టైం ఫ్రేమ్కి వెళ్తే మీకు అక్కడ చెప్పాను ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా. బికాస్ ఈ డే టైం ఫ్రేమ్ లో ఏంటంటే ఒక క్యాండిల్ ఒక ఇంపార్టెంట్ క్యాండిల్ సపోర్ట్ మాట, అది దాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఓకే, సో ఆ ఏరియా తగిలింది. ఆ ఏరియా టచ్ అయిన తర్వాత మనం అబ్జర్వ్ చేసుకుంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసుకుంటే ఇక్కడ పుల్ బ్యాక్. ఓకే, పుల్ బ్యాక్, ఇక్కడ మనకి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. ఓకే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. సో ఇక్కడ నుండి మన మైండ్ సెట్ ఏంటంటే కాల్ వైపు టర్న్ అయ్యామన్నమాట. కాల్ వైపు టర్న్ అయ్యాం కదా, ఎంట్రీ ఎలా చూసుకుంటే లైక్ ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్ అయితే సింగిల్ క్యాండిల్ ఆర్డర్ లో కూడా ఫామ్ చేయలేదు. పోనీ మళ్ళీ రివర్స్ లో వచ్చి ఎంట్రీ తీసుకుందాం అంటే ఎక్కడ మనకి సినారీ కుదరలేదు. అయితే 30 minutes టైం ఫ్రేమ్ లో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ లో ఫామ్ అయింది. సింగిల్ క్యాండిల్ ఆర్డర్ లో కనుక లైక్ ప్రీవియస్ క్యాండిల్ యొక్క లోన్ బ్రేక్ చేసినట్టే బ్రేక్ చేసి పైన క్లోజ్ అవ్వడం. అండ్ అట్ ద సేమ్ టైం ఈ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ లోనే మనకి ఏంటంటే 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా అయింది. ఓకే, సో ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ యొక్క ఓపెనింగ్ దగ్గరికి అంటే లైక్ ఈ ప్లేస్ ఉంది కదా, ఈ విక్ దగ్గరగా ఉన్న ప్లేస్ దగ్గర మార్కెట్ మళ్ళీ ఇక్కడికి వచ్చి టచ్ అయినప్పుడు అక్కడ ఎంట్రీ తీసుకొని ఈ విక్ అంతా స్టాప్ లాస్ అవ్వచ్చు. కాకపోతే ఈ స్టాప్ లాస్ చూసుకుంటే చాలా పెద్దది ఉన్నారు. ఓకే, ఈ స్టాప్ లాస్ చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 68 points అలా ఉంది. నేను ఆ 68 points ఇవ్వడానికి ఇష్టపడలేదు. సో ఆ ఎంట్రీని అక్కడ లైక్ అంటే 68 points అంటే లైక్ లాట్స్ తగ్గించుకొని అయితే చెయ్యొచ్చు, లాట్స్ తగ్గించుకొని ఎంట్రీ అయితే అవ్వచ్చు. కానీ అయినా సరే నాకు 68 points ఎందుకు చాలా పెద్ద రిస్క్ ఇవ్వడం అని చెప్పేసి సో అందుకే నేను ఎంట్రీ అవ్వడానికి ట్రై చేయలేదు. అయితే ఈ 1 minute టైం ఫ్రేమ్ స్ట్రక్చర్ లోనే ఎంట్రీస్ కోసం చూసుకున్నాం అన్నమాట. చూసుకుంటే ఇక్కడ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్, ఇక్కడ ఇండ్యూస్మెంట్ తీసుకోండి మార్కెట్. ఓకే, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇండ్యూస్మెంట్ తీసుకుంది. బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇక్కడ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఇక్కడ వచ్చింది. ఓకే, బ్రేక్అవుట్ స్ట్రక్చర్ అక్కడ వచ్చింది. ఓకే, మళ్ళీ ఈ ఏరియాకి రాలేదన్నమాట. ఈ ఏరియాకి వచ్చిండే ఎంట్రీ అనేది తీసుకున్నాం, కానీ ఆ ఏరియాకి రాలేదు. సో ఈ ఏదైతే ఆర్డర్ ఫ్లో ఉన్నదో ఆర్డర్ ఫ్లో టచ్ చేసి వెళ్ళిపోయింది అనమాట. ఓకే, నో ప్రాబ్లం. అయితే మరలా చూసుకుంటే ఈ ఏరియాలో ఇక్కడ పుల్ బ్యాక్ ఉన్నది మనకి. ఇక్కడ పుల్ బ్యాక్, ఇండ్యూస్మెంట్, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. సో మళ్ళీ ఈ ఏరియాకి వస్తే ఎంట్రీ తీసుకుందాం అనుకున్నా కానీ రాలేదు, అప్పటికి రాలేదు. పుల్ బ్యాక్ ఫామ్ చేసుకుంటూ అట్ లాస్ట్ ఈ ఏరియాకి వచ్చింది మన ఆర్డర్ బ్లాక్ ఏరియాకి. అంటే లాస్ట్ ఆర్డర్ బ్లాక్ ఇదే మాట. సో దీనికి చూసుకుంటే సపోర్టింగ్ ఫ్యాక్టర్స్ కూడా లైక్ ఏంటంటే 15 minutes టైం ఫ్రేమ్ లో బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఉన్నదన్నమాట ఇక్కడ. ఓకే, సో ఆ బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ఉన్నది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇక్కడ ఇది మన అల్టిమేట్ ఇది మాట, ఈ క్యాండిల్ ఇది ఆర్డర్ బ్లాక్ క్యాండిల్ అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఈ ఏరియాకి ఎంట్రీ అయింది. ఈ ఏరియాకి ఎంట్రీ అయిన తర్వాత ఇక్కడ ఎంట్రీ అయ్యి అనమాట. లైక్ స్మాల్ స్టాప్ లాస్ కూడా చూసుకుంటే చాలా చిన్న స్టాప్ లాస్ వచ్చింది. ఓకే, 18 points చాలా తక్కువ స్టాప్ లాస్ వచ్చింది. ఎక్కడ కనుక ఎంట్రీ అయ్యి చాలా పెద్ద స్టాప్ లాస్ వచ్చింది. సో అక్కడ ఎంట్రీ అయినా సరే ఇదంతా క్యారీ అయ్యింది కదా అనుకుంటే సో బట్ నాకు స్టాప్ లాస్ చిన్నది రాంటే నేను ఎంట్రీ అవ్వనమాట. ఓకే, సో ఈ ఏరియాలో మనకి ఇక్కడ పుల్ బ్యాక్ ఇంకా స్విచ్ చేసి మార్కెట్ ఏంటంటే ఇక్కడ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరిగింది. కాకపోతే మళ్ళీ ఇంకెక్కడ కొత్త ఆర్డర్ బ్లాక్ అనేది ఫామ్ చేయలేదు. సో ఆర్డర్ బ్లాక్ అనేది ఇంకా ఇదే ఉన్నది. ఈ ఏరియాకి మళ్ళీ వచ్చింది మాట. ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఎంట్రీ అనేది తీసుకున్నాను. సో టార్గెట్ అనేది ఎలా రివైజ్ చేసుకున్నాం ఏంటనేది చూస్తే ఫస్ట్ టార్గెట్ ఇది. ఫస్ట్ టార్గెట్ అచీవ్ అయ్యిందండి. ఓకే, సెకండ్
సెకండ్ టార్గెట్ చూసుకుంటే ఈ ఏరియా అన్నమాట. ఓకే, సో ఇది ఎందుకంటే లైక్ అదొక మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ లా ఉన్నది కదా మార్కెట్ కి, మల్టిపుల్ సపోర్ట్ లా ఉన్నది, దాని కిందకి పెట్టుకొచ్చుంటాం. ఓకే, సో ఆ ఏరియాలో ఎగ్జిట్ అయిపోతే బెటర్. ఇంకా అంటే నేనైతే ఎగ్జిట్ అయిపోయాను ఆ ఏరియాలో. నేను యాక్చువల్ టార్గెట్ చూసుకుంటే ఇదంతా ఉంటుంది అనమాట, ఇప్పుడు ఉందా ఇక్కడ వరకు ఉంటుంది అనమాట. దానికంటే ఇంకా పైకి ఇక్కడ చూడాలంటే లైక్ 15 minutes టైం ఫ్రేమ్ ఉంది కదా, 15 minutes టైం ఫ్రేమ్ లో యాక్చువల్ టార్గెట్ ఇక్కడ వరకు ఉంటుంది అనమాట. కానీ అది ఈ రోజు అచీవ్ అయిపోతుంది అంటే కొన్నిసార్లు అచీవ్ అయిపోతుంది, కానీ ప్రతిసారి అచీవ్ అవుతుంది అంటే చెప్పలేం. ఓకే, సో ఈ రోజు చూసుకుంటే అచీవ్ అవ్వలే కదా, కానీ మన ఏదైతే మన పాసిబిలిటీ టార్గెట్స్ ఉన్నాయో పాసిబిలిటీ టార్గెట్స్ ఎగ్జిట్ అవ్వడం మేడం. నేనైతే ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోయాను, ఇంతవరకు కూడా హోల్డ్ చేయలేదు. ఓకే, యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ కూడా హోల్డ్ చేయొచ్చు, కాదు ఎందుకు రిస్క్ చేయడం అని చెప్పేసి వచ్చింది కదా మంచి రిస్క్ ఇవ్వడం చెప్పేసి ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోయాను. ఓకే, సో రిస్క్ రివార్డ్ చూసుకుంటే నాకే చూసుకుంటే ఇది చూసుకుంటే 18 points, స్టాప్ లో చాలా చిన్నది వచ్చింది. సో మనకి చాలా గట్టిగా రిస్క్ రివార్డ్ వస్తుంది అనమాట. లాట్స్ పెంచుకోవచ్చు, ఇక్కడ తక్కువ స్టాప్ లాస్ వచ్చింది కదా, మన లాట్స్ అనేవి పెంచుకోవచ్చు అనమాట. ఓకే, సో ఫస్ట్ టార్గెట్ కి నాకు అట్లీస్ట్ 1:4 అలా వచ్చింది. సెకండ్ టార్గెట్ కి ఇది ఎలా కాదనుకున్నా 1:8 అలా వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో 1:8 అప్రాక్సిమేట్లీ అలా వచ్చింది. మంచి రిస్క్ రివార్డ్ వచ్చింది ఈరోజు. ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉంటుంది, కాకపోతే ఏంటంటే ఓవరాల్ టార్గెట్ అనేది ఇక్కడ అనమాట, అది రేపు అచీవ్ అవ్వచ్చు. ఓకే, సో ఈ విధంగా నన్ను ఏదైతే అనుకున్నా ఈరోజు అంతా ఈ ఫాల్ చూసి ఉండొచ్చు. ఈ ఫాల్ చూసి మనం ఏంటంటే కాల్ ఎంట్రీ తీసుకోవాలంటే చాలా కష్టం ఉంది. కాల్ ఎంట్రీ ఎందుకు తీసుకున్నాం అంటే మార్కెట్ అప్ ట్రెండ్ లైక్ ఏంటంటే హైయర్ టైం ఫ్రేమ్ లైక్ స్ట్రక్చర్ ఏమో అప్ ట్రెండ్ లో ఉన్నది. సో ఆటోమేటిక్ ఏంటంటే దానికి తగ్గట్టు మనం ఏంటంటే తీసుకుంటాం అనాలిసిస్ అనేది. సో అందుకే 1 minute టైం ఫ్రేమ్ లో ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కోసం చూసాం, ఎగ్జాక్ట్ గా చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా అయింది. కాకపోతే ఏంటంటే వెంటనే ఇక్కడ ఏరియాలో అంటే దొరకలేదు, ఇక్కడ ఇప్పుడు పాసిబిలిటీ అయ్యింది, కాకపోతే ఏంటంటే మళ్ళీ ఆ ఏరియాకి రాలేదు అనమాట. ఓకే, ఈ ఏరియా ఉంది చూడండి, పుల్ బ్యాక్ ఇక్కడ ఇండ్యూస్మెంట్ తీసుకుంది, ఇప్పుడు పాసిబిలిటీ ఉంది అనమాట. లైక్ ఏంటంటే ఇది బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ అయ్యి మళ్ళీ ఈ ఏరియాకి వచ్చిందంటే అక్కడ పాసిబిలిటీ అక్కడే దొరికేది, కాకపోతే ఆ ఏరియాకి రాకుండా ఏంటంటే ఆర్డర్ ఫ్లో టచ్ చేసి మళ్ళీ మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. సో నో ప్రాబ్లం, ఇక్కడ దొరికింది కదా, ఇక్కడ తక్కువ స్టాప్ లాస్ తోని మళ్ళీ మంచి ఎంట్రీ దొరికింది. అండ్ రావడం కూడా ఎలా వచ్చింది చూడండి, మంచిగా ట్రెండ్ లైన్ ఫామ్ చేసుకుంటూ మళ్ళీ ఈ ఏరియాకి వచ్చింది కదా, మనకి మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ చూడండి ఎలా మార్కెట్ మన ఎంట్రీ తీసుకున్న తర్వాత ఎలా స్ట్రాంగ్ గా ఉండొచ్చు, టార్గెట్ ని హోల్డ్ చేయొచ్చు అని చెప్పని చూస్తే ఈ ఏరియాకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా అయింది చూడండి ఇక్కడ. ఓకే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా అయింది మనకి ఇక్కడ, మన స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా. ఓకే, ఇంకో కన్ఫర్మేషన్ బాగానే ఉన్నాయి. ఇంకో కన్ఫర్మేషన్ చూసుకుంటే 15 minutes టైం ఫ్రేమ్ లో బుల్లిష్ క్యాండిల్ కూడా ఫామ్ అయింది మనకి సపోర్టివ్ గా. సో ఏంటంటే మనం టార్గెట్ ని ట్రైల్ చేసుకోవచ్చు అన్నమాట. టార్గెట్ ని ట్రైల్ చేసుకుంటూ సో టార్గెట్స్ ని డివైడ్ చేసుకున్నాం కదా, ఫస్ట్ టార్గెట్ ఫస్ట్ స్వింగ్. ఓకే, నెక్స్ట్ టార్గెట్ చూసుకుంటే ఇది చెప్పాను కదా, ఇక్కడ లైక్ ఓవరాల్ ఒక సపోర్ట్ లా ఉన్నదని, రెసిస్టెన్స్ లా ఉన్నదని. సో ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోతాం. ఓకే, సో అలా టార్గెట్ అనేది రివైజ్ చేసుకోవాలి. ఈ తర్వాత ఇలా వెళ్ళింది అనుకుంటే వెళ్ళింది, యాక్చువల్ ఓవరాల్ టార్గెట్ చూసుకుంటే ఇది, కాకపోతే ఏంటంటే అంతవరకు ఉండడానికి టైం కూడా సహకరించాలి కదా, టైం అనేది కూడా అయిపోయింది. సో ఎప్పుడైనా సరే మన పాసిబిలిటీ టార్గెట్స్ మనం పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఈ రోజు ఎంట్రీ చూసుకుంటే ఇలాగా 1:8 రిస్క్ రివార్డ్ అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్ రేపటి సంగతి చూసుకుంటే రేపు ఒకేలా ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి ఈ ఏరియాలో ఓపెన్ అయ్యి నాకు ఈ 5 minutes టైం ఫ్రేమ్ లో చూసుకుంటే ఇది ఆర్డర్ లో ఇప్పుడు ఉందా, 5 minutes టైం ఫ్రేమ్ లో కనుక తీసుకుంటే పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్. సో ఇది ఆర్డర్ లో యాక్చువల్లీ ఈ ఏరియాలో రిస్క్ అనేది ఇవ్వచ్చు. ఓకే, ఇది అప్రాక్సిమేట్లీ 30 points అలా ఉంటుంది, 40 points అలా ఉంటుంది. ఓకే, సో లైక్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఏంటంటే ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ ఇలా వచ్చి ఈ ఏరియాలో ఎంట్రీ అయితే ఇక్కడ రిస్క్ ఉంది. కాకపోతే ఇక్కడ ఇంకో ఫ్లా కూడా ఉన్నది. లైక్ ఇక్కడ చూసుకుంటే 1 minute టైం ఫ్రేమ్ లో ఇక్కడ ఒక లిక్విడిటీ ఏరియా ఉన్నమాట. లిక్విడిటీ గురించి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేను, బికాస్ అది క్లాస్ లో చెప్పే కాన్సెప్ట్ అది. ఓకే, సో ఇక్కడ మీకు చెప్పినా కూడా అర్థం కాదు. ఇక్కడ ఒక లిక్విడిటీ ఏరియా ఉంది, అదేంటంటే ఆ 5 minutes టైం ఫ్రేమ్ చెప్పాను కదా, ఆ 5 minutes టైం ఫ్రేమ్ ఏంటంటే అది స్టాప్ లాస్ హిట్ అయిపోయి కింద ఒక టైప్ ఆఫ్ పుషింగ్ ఫ్యాక్టర్ ఉన్నదన్నమాట. మన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో దాన్ని అబ్జర్వ్ చేయండి, ఈ టైప్ 1 టైప్ ఆఫ్ లిక్విడిటీ. ఓకే, మన స్టూడెంట్స్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ పాసిబిలిటీ ఉన్నది రేపు. ఓకే, ఇది స్టాప్ లాస్ హిట్ అయిపోయినా
ఇది మళ్ళీ బ్రేక్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ నేను కాల్ ఎంట్రీగా ప్లాన్ చేస్తాను అనమాట. ఓకేనా, ఆ సినారియో అనేది జరిగితే లైక్ ఏంటంటే ఒక టైప్ ఆఫ్ లిక్విడిటీ ఉందన్నమాట. ఆ లిక్విడిటీ సినారియో జరిగే ఛాన్స్ ఉన్నది. అదే కనుక జరిగితే ఫస్ట్ ఆ లిక్విడిటీ సినారియో కానీ జరిగితే ఫస్ట్ టార్గెట్ ఇది. ఓకే, నెక్స్ట్ సెకండ్ టార్గెట్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాను. ఇక్కడ మాత్రం ఓవరాల్ గా ఎగ్జిట్ అయిపోతాను. ఓకే, ఎందుకు ఇది హై వర్క్ ఉండరా అంటే ఇక్కడ ఎందుకో నాకు ఏంటంటే ఇది లిక్విడిటీ తీసుకొని డౌన్ సైడ్ ర్యాలీ అయినట్టు అనిపించింది. సో ఈ ఏరియాలో సేఫ్ గా ఎగ్జిట్ అయిపోతాను, లేదా ఫస్ట్ టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అయిపోతాను. అక్కడికే నాకు తెలిసి ఇలా ఎక్కువ రావచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓకే, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇదే కనుక బ్రేక్ అయిపోయింది అనుకున్నా, ఈ హై బ్రేక్ అయిపోతే రన్ అయిపోతే ఓకే, రన్ అయిపోయి లైక్ ఇలా క్యాండిల్స్ వేసుకొని అప్ సైడ్ రన్ అయిపోతే దానికి తగ్గట్టు లైక్ ఏంటంటే 1 minute టైం ఫ్రేమ్ లో చార్ట్ లో మనం ఫామ్ అయ్యే స్ట్రక్చర్ బట్టి అక్కడ ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేసుకుంటాం. ఓకే, లేదు లిక్విడిటీ తీసుకొని మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, సేమ్ ఈ ఏరియాకి వచ్చేంత వరకు నేను ఎటువంటి ప్లాన్ చేయనమాట ఇక్కడ ఈ ఏరియాకి వచ్చేంత వరకు అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ ఇదే కనుక బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరిగితే లైక్ ఇక్కడ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరిగిపోతే ఇది ఉంది చూడండి, ఇది ఇలా బ్రేక్ అయిపోతే అంటే రెడ్ క్యాండిల్ తో కాకుండా గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ అయితే ఇది ఒక ఆర్డర్ బ్లాక్ అవుతుంది అనమాట. 15 minutes టైం ఫ్రేమ్ ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది అనమాట, ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్. సో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ ఏరియా అవుతుంది అనమాట. అది రేపు వస్తుందా రాదా అనేది మనం చెప్పలేము. ఓకే, సో ఈ సినారీ అవుతుంది. రేపు ఇది కానీ బ్రేక్అవుట్ అయిపోతే లైక్ ఏంటంటే పారిపోతుంది, లైక్ మళ్ళీ రిట్రేస్ అవ్వడాలు ఏమి ఉండదు అనుకుంటున్నాను అయితే. ఓకే, బ్రేక్అవుట్ అయిపోతే మాత్రం అట్ ద సేమ్ టైం బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నదేమో, గ్యాప్ అప్ ఓపెన్ అయిపోతుందేమో అనుకుంటున్నాను. లేదు గ్యాప్ అప్ ఓపెన్ అవ్వలేదంటే ఈ సినారీ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. రేపు చెప్పింది కదా, ఈ సినారీ ఇక్కడ లిక్విడిటీ తీసుకొని బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి మళ్ళీ 1 minute టైం ఫ్రేమ్ లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇచ్చి సింగిల్ క్యాండిల్ 15 minutes టైం ఫ్రేమ్ లో పైన క్లోజ్ అయ్యి అప్ సైడ్ ట్రావెల్ అయ్యే ఛాన్స్ లో ఉన్నమాట. ఇది ఫస్ట్ టార్గెట్, ఇది సెకండ్ టార్గెట్ చెప్పాను కదా. ఆ విధంగా ఎంట్రీ ప్లాన్ చేసే ఉన్నది, పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే, మీకు ఈరోజు చెప్పిన కాన్సెప్ట్ ఏదైనా అర్థం కాకపోయి ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదే విధంగా ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి. ఎవరు వీడియోని అయితే లైక్ చేయట్లేదు, చూస్తున్నారు తప్ప పెద్దగా వీడియోని లైక్ చేయట్లేదు. సో ప్లీజ్ మీరు వీడియోని లైక్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది. అదే విధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి వాళ్ళంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, మీకు అదే విధంగా స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అడ్వాన్స్ లిక్విడ్ స్ట్రాటజీస్ గురించి నేర్చుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నా నంబర్స్ కాల్ ఆర్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కోర్స్ యొక్క డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఎంతవరకు ఉంటాను. టేక్ కేర్, బాయ్.